హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ఇక అర్హుల జాబితా విడుదల చేసిన తర్వాత నేరుగా రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక అర్హుల జాబితాను కూడా ఎప్పుడు విడుదల చేస్తారు, ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా ఇస్తూనే వస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి అర్హత సాధించి ఉండాలని, ఇక అంతేకాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అయ్యేందుకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్లు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు అప్డేట్ చేసుకుని ఉండాలని, అలాగే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని, ఒకవేళ ఏమైనా పట్టాదార్ పాస్బుక్ దారులు ఎవరైనా సరే మరణించినట్లయితే వారికి వారసత్వంగా ఎవరైనా కొడుకులు కావచ్చు, ఎవరైనా సరే వారి పేరు మీద మార్చుకొని ఉంటే వారి యొక్క ఆధార్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండటంతో పాటు రెన్యువల్ ప్రూఫ్లు బ్యాంకుల్లో, అదేవిధంగా పట్టాదార్ పాస్ పైన గోల్డ్ లోన్కి సంబంధించి రుణాన్ని అనేది కూడా పొంది తిరిగి వడ్డీ చెల్లిస్తున్నప్పుడు రసీదు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రెన్యువల్ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా రైతు కలిగి ఉండాలి. అలాగే ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే రుణమాఫీ చేస్తున్నారో అదే మాదిరిగా డబ్బులు అనేది కూడా తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా అదే విధంగా పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఆర్థిక పరిస్థితులు అనేది కూడా దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక అర్హుల జాబితాను కూడా ఖచ్చితంగా ప్రకటిస్తామని, ఖచ్చితంగా అయితే ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ప్రతి పథకానికి సంబంధించి సూపర్ 6 పథకాలలో హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ పథకాలకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తుంది. తర్వాత రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.